నాన్నోయ్ నేను ట్యూషన్ పోను, ఇంట్లోనే చదువుకుంటా. అక్కడ ఏం ఉండదు నాన్న. హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఆన్సర్స్ రాసుకోమని ఆ టుమ్రి బోర్డు మీద ఏదేదో రాసేస్తాడే. సార్ ఒకసారి చెప్పరా అర్థం కాలేదంటే, అది కూడా రాదారా అంటాడు. అందరూ నవ్వుతున్నారే. సార్ లాంగ్వేజు, బాడీ లాంగ్వేజు, మాట తీరు, చూసే తీరు నాకు నచ్చట్లేదు. అర్థం చేసుకో నాన్న. నేను పోను నాన్న, ప్లీజే. నాన్న నువ్వు మా అమ్మ కూడా ఫుల్లీ ఎడ్యుకేటెడ్ కదా. మీలో ఒకరు ఒక గంట నాతో ఉంటే, ఇన్స్టా వదిలేసి నన్ను చేరదీస్తే, వాట్సాప్ చూడకుండా వాట్ హ్యాపెండ్ ఇన్ స్కూల్ అని నన్ను అడిగితే, వెబ్ సిరీస్ బదులు నాకు ఇన్స్పైరింగ్ స్టోరీస్ చెప్తే, ఫోన్ కబుర్లు తగ్గించి ఆ ఫోకస్ నా మీద పెడితే నేను అన్నీ నేర్చుకుంటా. ప్లీజ్ నాన్న. మీకు రానిదేమీ కాదుగా, లేనిదల్లా కొంచెం టైం, ఇంకొంచెం ఓపికేగా. నేను విసిగించాను నాన్న. హోంవర్క్ చేస్తా, ప్రాజెక్ట్ వర్క్ చేస్తా, డౌట్ ఉంటేనే అడుగుతా. మీరు పక్కనుండండి చాలు. ఫోన్ లేకుండా, నా మీద ఫోకస్ పోకుండా. రోజులో 1 గంట అంతే నా కోసం. డబ్బు కొనలేని సమయం, నువ్వు తప్ప ఎవరు ఇవ్వలేని ప్రేమ. కొంచెం ఇవ్వవా నాన్న? ఏమన్నా కానీ ట్యూషన్ అయితే పోను నాన్న, ప్లీజ్ నాన్న.